49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు ఇవాళ కవిత పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణకు రాబోతోంది అనేసి ఆ పిటిషన్ 3 వారాల పాటు వాయిదా పడింది. కానీ మార్నింగ్ నుంచి కూడా ఏం జరగవచ్చు, ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి, అందరూ అన్ని విషయాలు డిస్కస్ చేశారు. కానీ ఆ కేసు మాత్రం వాయిదా పడింది. కానీ తను క్వశ్చన్ చేసిన కొన్ని అంశాలు మాత్రము అట్లాగే ఉండిపోయాయి. అంటే నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేస్తుంది, ఈడీకి ఏమైనా ఆదేశాలు ఇస్తుందా, లేకపోతే కవితకి ఏమైనా ఆదేశాలు ఇస్తుందా అని అందరూ వెయిట్ చేశారు. కానీ ఇది ఏమీ జరగకుండా ఈ కేసునైతే 3 వారాల పాటు వాయిదా వేశారు. మనతో పాటు ఉన్నారు సుప్రీంకోర్టు న్యాయవాది మాల్యాద్రి గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, ఈరోజు విచారణ అగైన్ 3 వారాల పాటు వాయిదా పడింది. అంటే మీరు ఆల్రెడీ అంతకంటే ముందు మనం అంటే ఆఫ్లైన్లో ఉన్నప్పుడే మీరు అన్నారు డెఫినెట్లీ ఇది వాయిదా పడుతుంది అనేసి. అదే జరిగింది సార్. ఎందుకు అనిపించింది సార్ అంటే ఇది డెఫినెట్లీ వాయిదా పడుతుంది అని? ఇక్కడ ఈ కేసులో జరిగింది ఏంటంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి సమ్మన్స్ని సవాల్ చేస్తూ, అంటే ముందు ఈయనకి సమ్మన్ ఇచ్చింది యాజ్ ఏ విట్నెస్గా ఇచ్చారు. అవును. తర్వాత సస్పెక్ట్ అన్నారు. ముద్దాయి అవుతుందా లేదా, విట్నెస్గా ఉండిపోద్దా అనేది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పటికీ 3 సార్లు ఆమెను విచారించడం జరిగింది. ఆ 3 సార్లు కూడా లేట్ నైట్ కూడా విచారించారు. దీన్ని ఒక కారణంగా చూపిస్తూ నన్ను సరిగా విచారించడం లేదు అని, నాకు అన్ని సమాచారం ప్రకారం ఓ సిట్ ద్వారా విచారించండి, కోర్టు పర్యవేక్షణలో నన్ను విచారించండి అని చెప్పి ఈరోజు పిటిషన్ కూడా వేసినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే దీని గురించి చాలా క్షుణ్ణంగా విచారించాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పిటిషన్స్ ఇంకా కూడా కొన్ని ఉన్నట్టుగా ఇప్పుడు మనకు బయటకు వస్తుంది. నళిని చిదంబరం గారి కేసు కానీ ఇంకోటి కానీ అన్నీ కలిపి ఒకటేసారి విచారిస్తామని చెప్పి 3 వారాలు వాయిదా ఇవ్వడం జరిగింది. అదే దీనికంటే ముఖ్యమైనది మనం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, 14 రాజకీయ పార్టీలు, ఇది చాలా ఇంపార్టెంట్. 14 రాజకీయ పార్టీలు మూకుమ్మడిగా అభిషేక్ సింగ్ గారి ద్వారా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ ఒకటి వేశారు. దీన్ని మనం ఏ కోణంలో చూడాలంటే, 100 కేసులు సిబిఐ ఈడీ కనుక ఫైల్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ పీరియడ్లో 95% ఆఫ్ కేసెస్ ప్రతిపక్ష వాళ్ళ మీదే. సో అది వెండెట్టా. అసలు ఈ ప్రాసెస్ చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మీరు గైడ్ లైన్స్ ఇవ్వండి అని చెప్పి 14 పార్టీలు, అంటే అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళ మీద కేసులు పడ్డాయి. కాబట్టి వాళ్ళు ఇండివిజువల్గా వేయకుండా 14 పార్టీల వాళ్ళు, ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది చాలా ముఖ్యం. విమర్శించిన ప్రతివాడి మీద కూడా ఒక కేసులు పడిపోతాయి. అది కూడా ఈడీ సిబిఐ వచ్చేస్తుంది. ఈ ఈడీ కేసుల్లో బెయిల్ ఇచ్చేటప్పుడు కానీ, లేదంటే పోస్ట్ బెయిల్ కానీ, ప్రీ బెయిల్ కానీ, సో ఈడీలో ప్రాసెస్ అంటే ఏ విధంగా విచారించాలి, విచారించడంలో ఇంటికి వచ్చి విచారించాలా, లేకపోతే ఎవరితో అయినా కన్ఫ్రంటేషన్ చేయాల్సి ఉంటే ఏ ప్రాసెస్లో ఎట్లా పద్ధతిలో చేయాలి, ఇలాంటి వాటి మీద విధి విధానాలు మీరు నిర్ణయించండి, తయారు చేసి ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టుకి వాళ్ళు అప్రోచ్ అయితే April 4th కానీ 14th కానీ అది కేసు వాయిదా పడింది. అదే పొద్దున మీతో నేను చెప్పింది కూడా. సో నేను 3 కారణాల వల్ల ఇది వాయిదా పడుతుంది అనుకున్నాను. ఒకటి, కొత్త పిటిషన్ మీరు వేసినప్పుడు దానికి కౌంటర్ వేయాల్సి వస్తుంది. 2, ఆల్రెడీ వైడర్ రిలీఫ్ కోసం 14 పార్టీలు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేసినప్పుడు, కొన్ని పిటిషన్లు ఆల్రెడీ ఉన్నప్పుడు అన్నిటినీ కలిపి జనరల్గా ఒక దిశానిర్దేశాలు చేస్తారు. కానీ ఈ ఒక్క పర్టికులర్ కేసులో ఇలా చేయండి అని చెప్పి అనకపోవచ్చు. తర్వాత 2 బలమైన వాదనలు ఉన్నాయి. ఒక వాదన, అన్ని కేసుల్లో మీరు ఎలా విచారిస్తున్నారు అంటే, సిబిఐ ఇతర సంస్థలు పెట్టే కేసుల్లో అవి పోలీసు వారు పెట్టినా కూడా ఒక సాక్షిని అనే సాక్షికి సంబంధించి మీరు నోటీస్ ఇవ్వచ్చు రమ్మని. కానీ లేడీస్కి, పిల్లలకి, ఓవరేజ్డ్ వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంటి దగ్గరే విచారించాలి. ఆ యొక్క వెసులుబాటు ఉంది వాళ్ళు కోరితే. అదేవిధంగా ఈడీలో కూడా విచారించండి అని వాళ్ళు అడుగుతున్నారు. కానీ ఈడీ చట్టం అనేది విశేష అధికారాలతోటి, టైం అనేది లేకుండా, జెండర్ లిమిట్ లేకుండా పాస్ అయింది. దాన్ని సుప్రీంకోర్టు వాళ్ళు ఆల్రెడీ ఇది చట్టం కరెక్ట్గా ఉంది, ఎందుకంటే దేశం యొక్క ప్రగతికి, దేశ ఆర్థిక విధానాలు ఇబ్బంది పడకుండా ఉండేదానికోసం
కొన్ని ప్రత్యేకమైనటువంటి పవర్స్ ఇవ్వాలని చెప్పి ఆ చట్టం ద్వారా తీసుకొచ్చారు. అది కూడా కాకుండా మెయిన్ చాలామందికి అర్థం కానిది ఏంటంటే సిబిఐ కేసుల్లో ఏంటంటే పోలీసు వాళ్ళు విచారిస్తారు. ఈడీ కేసుల్లో ప్రైవేట్ వాళ్ళు, దే ఆర్ నాట్ పోలీస్ ఆఫీసర్స్. ఏదైనా ప్రొహిబిషన్ సిఆర్పిసిలో ఉంది, పోలీస్ ఆఫీసర్స్ మీద ఉంది. ఏదైనా వెసులుబాటు ఉంది సిఆర్పిసిలో. ఈడీ యాక్ట్లో ఎటువంటి వెసులుబాటు లేదు. కాబట్టి అది బలమైన వాదన ఉంది. కాబట్టి దాన్ని కూలంకుషంగా క్షుణ్ణంగా చూడాలంటే ఒక్కో సందర్భాల్లో బెంచ్కి కూడా రెఫర్ చేయొచ్చు. అంటే 5 బెంచ్కి 10 బెంచ్కి అట్లా బెంచ్కి కూడా రెఫర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఈ పర్టికులర్ కేసులో ఉంది. ఎక్కువ మంది కూడా ఇదే కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ కేసులన్నీ వాయిదాలు పడుతూ ఉంటే, కొంత టైం అయిపోతే, ఈ ఎలక్షన్లు అయిపోతే, మళ్ళీ గవర్నమెంట్ మారితే, అప్పుడేమైనా మాకు అనుకూలమైనటువంటి గవర్నమెంట్ వస్తే ఈ యొక్క హెరాజ్మెంట్ ఉండదు. హెరాజ్మెంట్ అనుకోండి, లేకపోతే ఈ ప్రాసెస్లో ఇరుక్కోవడం అనేది ఉండదు అని చెప్పేసి కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు దాకా మనం చూసిన దాన్ని బట్టి ఆల్రెడీ సుమారు 12 మంది జైల్లో ఉండటం, ఒకరు బయటికి రావడం జరిగింది. ఇంకా చాలామందిని విచారిస్తున్నారు. ఇప్పుడు నిన్న చూసింది ఏంటంటే మనీష్ సిసోడియా బెయిల్ కూడా వాయిదా వేశారన్నారు. అదేవిధంగా మాగుంట రాఘవరెడ్డి బెయిల్ అప్లికేషన్ కూడా వాయిదా పడిందని అన్నారు. ఇంకా చాలామందిని విచారించాల్సిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మనకు అందిన సమాచారం ప్రకారం కవిత గారికి కూడా ఆ రోజు మీకు ఈమెయిల్లో మళ్ళీ మీరు ఎప్పుడు రావాల్సింది తెలియజేస్తామని చెప్పినట్టుగా ఉంది. కాబట్టి ఈ నేరం అనేది కంటిన్యూస్ నేరం, ఒక్క రోజులో అయిపోదు. ఎప్పుడైపోద్ది? లాజికల్ కంక్లూజన్ రావాలి. మొత్తం మనీ ఏదైతే ఇన్వాల్వ్ అయిందో ఈడీ వాళ్ళు దాన్ని ట్రేస్ అవుట్ చేయాలి, దాన్ని రికవరీ చేయాలి. ఇదంతే ఏదాకా కంటిన్యూస్ అఫెన్స్ కాబట్టి, ఇది కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి, ఇంట్రాగేషన్లో విశేష అధికారాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది కొనసాగింపు అవుతూనే ఉంటుంది. పూర్తిగా వెంటనే కాదని చెప్పేసి నా మనవి. కానీ సార్ ఇప్పుడు ఈడీ ఇప్పుడు 3 వారాల పాటు ఈ కేసు అయితే వాయిదా పడింది సార్. కానీ ఈడీకి సంబంధించిన విచారణ ఈ టైంలో ఒకవేళ నోటీస్ ఇస్తే ఎదుర్కోవాల్సి ఉంటుందా, వెళ్ళాల్సి ఉంటుందా? ఖచ్చితంగా ఇచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడు 3 సార్లు అయిపోయిన వెంటనే ముఖ్యంగా మనం గమనించాల్సింది, కొన్ని సెల్ ఫోన్స్ని తీసుకెళ్ళి ఇచ్చారు. ఆ సెల్ ఫోన్స్తో పాటు వాళ్ళు ఒక పిటిషన్ కూడా పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసింది. ఒక పిటిషన్ కూడా ఇచ్చారు, ఈ ఫోన్స్ ఇలా ఇచ్చారని. దాంట్లో రిమాండ్ రిపోర్ట్స్లో ఉన్నటువంటి కొన్ని సెలెక్టివ్ లైన్స్ని తీసుకొని వాటికి ఆన్సర్గా ఈ రిప్లై ఇచ్చారు. సో ఇవన్నీ క్రోడీకరించుకోవాలి. ఈ ఫోన్స్లో అసలు డేటా రిట్రీవ్ అవుతుందా లేదో చూడాలి, చిప్స్ ఉన్నాయా లేవో చూడాలి. తర్వాత ఎక్స్టర్నల్ నుంచి ఒక డౌన్లోడ్ చేశారు దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఓ పర్టికులర్ డేటు ఈ కేసులో ఎక్కడైతే మన దాన్ని ఏమంటారు హోటల్స్లో మీట్ అయ్యారు ముందల కొన్ని పేపర్స్ అందరూ సర్క్యులేట్ చేసుకున్నట్టుగా వచ్చింది. ఆ పేపర్స్ ఏంటంటే ఇంకా మద్యం పాలసీ రాకముందే దాని డ్రాఫ్ట్ పాలసీ, అది పబ్లిక్ డొమైన్లోకి రాకూడదు అప్పటికి. అలా వచ్చినట్టుగా అలిగేషన్ ఉంది. సో పబ్లిక్ డొమైన్లోకి రాకూడని కొన్ని పేపర్స్ ఏ ప్రాసెస్లో వీళ్ళ చేతికి అందింది అంటే ఎక్స్టర్నల్ డేటా, నాట్ ఫ్రమ్ దేర్ ఫోన్స్. కానీ ఫోన్స్లోకి వెళ్తుంది, ఖచ్చితంగా ఎల్లుంటుంది. సో ఫోన్లో చూసుండే దానికి అవకాశం ఎక్కువ ఉంది. జనరల్గా అప్పుడంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇంత దూరం వస్తుంది, ఇంతమంది పట్టుకుంటారు, ఇది చేస్తారని. ఎక్కువ మంది దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళంతా హై స్టేక్స్ ఉన్నవాళ్ళు, పెద్ద పవర్ఫుల్ పీపుల్, ఆల్రెడీ లిక్వర్ బిజినెస్ చేసేవాళ్ళు, రాజకీయ నాయకులు ఉన్నారు. కాబట్టి ఇది పెద్ద అంటే అందరూ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారని చెప్పారో వీళ్ళందరూ విత్ ఇన్ దేర్ డొమైన్లో ఉన్న యాక్టివిటీని చేస్తున్నారు. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి లేదు, చేసే సందర్భం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాంటీ కరప్షన్ బ్యూరోలో కూడా ఒక యాంటీ కరప్షన్ యాక్ట్లో కూడా కేవలం డబ్బు తీసుకున్నారని ప్రూవ్ చేస్తే లాభం లేదు, డిమాండ్ కూడా ప్రూవ్ చేయాలి. ఎదుటోళ్ళు డిమాండ్ చేశారు, నేను ఇది ఇచ్చాను. ఇక్కడ వాళ్ళు డిమాండ్ చేసినట్టు ఎక్కడా లేదు. మనీష్ సిసోడియా నాకు ఇంత ఇస్తేనే చేస్తానన్నట్టుగా లేదు. ఒక విధానం మాట్లాడుకున్నారు అని అలిగేషన్. మద్యం విధానం మాకు అనుకూలంగా చేస్తే మీకు డబ్బులు ఇస్తాం, ఆయన ఎక్కడ డిమాండ్ చేశాడు? ఒకటి. రెండోది వాళ్ళ పార్టీకి, యాప్ పార్టీకి ఇస్తానన్నారు. సో యాప్ పార్టీలో దీనికి సంబంధించి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ విచారించాలి. ఓకే. తర్వాత ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో దీంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళకు సంబంధించిన
పార్టీలలో వాళ్ళతో కానీ లేకపోతే నాయకులతో కానీ అధికారులు ఉండొచ్చు ఉండకపోవచ్చు కొంతమంది, వాళ్ళతో ఏమైనా మాట్లాడుకున్నారా లేదా కూడా విచారించాలి. ఆ విచారణ కూడా జరుగుతుంది. అలా ఈ విచారణ అనేది కొనసాగుతుంది. చాలా విషయాలు బయటికి రావాల్సి వస్తుంది. అవన్నీ వచ్చేదానికోసం అందరికీ నోటీసులు ఇస్తుంటారు, మళ్ళీ పిలుస్తారు. ఇది కొంచెం మీకు అందరికీ తెలిసిన విధంగా మేము లీగల్ ఎక్స్పర్ట్స్గా లీగల్ పాయింటే చెప్పాలి, కానీ రాజకీయ నాయకులు అందులో 4 రాష్ట్రాలు కాదు 5 రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయినాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్, గోవా. ఈ 5 రాష్ట్రాల్లో ఒక విధంగా చెప్పాలంటే ప్రతిపక్షం వాళ్ళు ఒక గోవాలో తప్ప ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళల్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరి మీద ఫర్దర్ కనుక చర్యలు జరిగితే పొలిటికల్గా కానీ లేకపోతే రెప్యుటేషన్ డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉందనేది కూడా ఒక చర్చ జరుగుతుంది, వాదిస్తున్నారు. కొంతమందిని అంటే ముఖ్యంగా ప్రతిపక్షాలు చెప్పేది ఏంటంటే, ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చెప్పేది అంటే, మమ్మల్ని పొలిటికల్గా డిఫేమ్ చేయడానికి ఈ పర్టికులర్ యాక్ట్ని వాడి మా రెప్యుటేషన్ డ్యామేజ్ చేస్తున్నారు, మళ్ళీ ఎలక్షన్లో గెలవకుండా చేయాలని చూస్తున్నారు అనేది ఒక వాదన. విషయంలో ఒక లెటర్లో మనం చూసింది ఏంటంటే, ఈడీ అఫీషియల్స్ తప్పు చేస్తున్నారు అని చెప్పి ఒక అలిగేషన్ చేశారు. అది ఫోన్లు ధ్వంసం చేయకుండా మేము ధ్వంసం చేయలేదు, ఇదిగోండి ఫోన్లు ఉన్నాయి కానీ ధ్వంసం చేశారని చెప్పి మా మీద అలిగేషన్ చేశారని. ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయమ్మా. జడ్జెస్ కానీ, ఈడీ అఫీషియల్స్ కానీ, సిబిఐ అఫీషియల్స్ కానీ వాళ్ళ మీద మీరు ఏమైనా అలిగేషన్ చేస్తే వాళ్ళు ఎవరు బయటకు వచ్చి చెప్పరు. ఈ లీకులు అనేవి లేకపోతే కొన్ని విషయాలు బయటకు వచ్చేది ఈ రిమాండ్ రిపోర్ట్స్లో బేస్ చేసుకొని లేకపోతే కోర్టుకి పబ్లిక్ డొమైన్లో ఇచ్చిన పేపర్స్ని చూసుకొని కొన్ని సందర్భాల్లో వాళ్ళు బయటకు వస్తుంటాయి. అయ్యేయో లీకుల్లాగా వచ్చేస్తాయి. అనఫిషియల్గా లీకులు ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది, బై టేకింగ్ థ్రెట్, ప్రామిస్, ఇండ్యూస్మెంట్ ఆర్ మనీ షేక్. అట్లా లీకులు అయితే వచ్చేది ఉంటాయి కానీ అఫిషియల్గా ఇచ్చేదానికి ఉండదు. అయితే అఫిషియల్స్ ఎవరైనా తప్పు చేస్తే మళ్ళీ మనం అనుకున్నాం మొన్న 62, 63 కింద వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు, 2 ఏళ్ల పనిష్మెంట్, ఫాల్స్ అవన్నీ. సో ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ ఒక పిటిషన్ వాళ్ళకి ఇచ్చేయడం కాకుండా నిజంగా వాళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈడీ అఫీషియల్స్ మీద అందరు ఈడీ అఫీషియల్స్ ఒకే రకంగా ఉండరు, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళల్లో. కొంతమంది హెరాస్ హెరాస్ చేయడం అంటే వాళ్ళ పవర్ వాడి ట్రూత్ కనుక్కునే దానికోసం లిమిట్స్ దాటటం, దాన్ని హెరాస్మెంట్గా అంటారు. కానీ విశేష అధికారాలు ఉన్నాయి అనేది మర్చిపోతుంటారు. వాళ్ళకున్న విశేష అధికారాల వల్ల ఒక పర్టికులర్ కేసులో 6 గంటలు దాటిపోయింది, ముద్దాయి కావచ్చు, సాక్షి కావచ్చు, లేకపోతే సస్పెక్ట్ కావచ్చు, ఇంకో గంట ఉంటే ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనే ఒక పరిస్థితి అక్కడ ఉంటుంది. మీరు 6 గంటల దాకానే విచారించండి అని అంటే అది కుదరదు. ఓకే, 7 అయిందండి. తర్వాత ఇంకోటి ఏముంటుందంటే చాలా ఇంపార్టెంట్ థింగ్, ఈ రాసుకున్నది ఏంటంటే ఎంక్వైరీ చేసేటప్పుడు ప్రతిదీ టైప్ అయి వస్తుంది. అవన్నీ మళ్ళీ ఒకసారికి కోరిలేట్ చేసుకొని చూసుకోవాలి, ఎందుకంటే వీడియోలో అవన్నీ వచ్చుంటాయి. చూసుకున్న తర్వాత వాళ్ళకి చదివేదానికి అవకాశం ఇవ్వాలి, చదివి వినిపించాలి వాళ్ళకి, ఇదిగో ఇవన్నీ చూసుకోండి అని. తర్వాత వాళ్ళు సంతకం చేయాలి. తర్వాత ఇంకోటి ఏంది, ఆ సంతకం చేసే ముందర ఎక్కడైనా వాళ్ళు బై మిస్టేక్ నిజం చెప్పాలి, ఎందుకంటే ట్రూత్ చెప్పాలని ఒక బాధ్యత ఉంది వాళ్ళ మీద. ఇప్పుడు ఈ ఫోన్లన్నీ నేను వాడానని చెప్పి ఇచ్చారంటే ఖచ్చితంగా ఆ ఫోన్లు వాడినయే ఇవ్వాలి. వాడని ఫోన్ ఏదైనా ఇస్తే మళ్ళీ దాని మీద యాక్షన్ ఉంటుంది. ట్రూత్ చెప్పాలి కదా మీరు. సో మీరు ఒక పిటిషన్తో ఇస్తున్నారు కదా, పార్ట్ ఆఫ్ స్టేట్మెంట్ అయిపోయింది కదా. సో వాళ్ళు కోరిలేట్ చేసుకుంటారు, ఐఎంఈ నెంబర్లన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా. తర్వాత వాళ్ళు నాకు తెలిసిన ప్రకారం వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో ఈ ఒక్కరి గురించే రాయలేదు, అందరు కూడా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అందరూ కూడా ఫోన్లు మార్పు చేయటం కానీ, దొరకకుండా చేయటం కానీ, కొన్నిసార్లు ధ్వంసం చేయటం కానీ, కొన్నిసార్లు కన్సీల్ చేయటం, వాళ్ళకి తెలుసు ఎక్కడున్నాయి కానీ బయటికి చెప్పడం లేదు. అందువల్ల ఏమంటుంటే ఒక విశేషమైన వాదన విన్నాను, ఎందుకు ఇంత డిలేతో ఇచ్చారు ఫోన్స్, ముందే ఇవ్వచ్చు కదా. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారి కేసులో కూడా బ్యాడ్ లాయరింగ్ ఉందని కూడా మనం వింటున్నాం. దాని సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను. ప్రాగ్మాటిక్గా ఇన్నోసెంట్ పీపుల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత లాయర్స్ మీద ఉంటుంది. వాళ్ళు వచ్చినప్పుడు కేసు యొక్క పూర్వపరాలు విచారించి, ఫ్యూచర్లో ఎలా ఉండబోద్దో కూడా విచారించి, ఇప్పుడే ఒక ప్లాన్ తీసుకొని దాని ప్రకారం స్టెప్స్ తీసుకోవాలి.
అటు ఈడీ తరపున వచ్చే లాయర్స్ కానీ ఇటు వీళ్ళు కానీ. సో అట్లాంటప్పుడు ఒక్కసారి ఏదైనా చిన్న చిన్న మిస్టేక్ జరిగితే దానికి కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్గా ఉంటాయి. సో లాయర్స్ కానీ ఈడీ అఫీషియల్స్ కానీ లేదా ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా అక్కడ ట్రూత్కి దగ్గరగానే పోతూ ఉండాలి. ఎవరు ఏ చిన్న పొరపాటు చేసినా యాక్ట్ సేస్ విల్ బి టేకెన్ టు టాస్క్. దీన్ని ప్రజలందరూ అనేక విధాలుగా వీక్షిస్తున్నారు, వింటున్నారు, చూస్తున్నారు. అంత ఈజీగా పోయే వ్యవహారం కాదు. అన్ఫార్చునేట్ ఆర్ ఫార్చునేట్ థింగ్ ఏంటంటే కన్విక్షన్ ఈజ్ వెరీ లెస్. అది అచ్చా. ఇప్పుడు గాడ్జెట్స్ వచ్చిన తర్వాత సైంటిఫిక్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కోర్ట్స్లో జడ్జిమెంట్స్ కూడా ఫాస్ట్గా వస్తున్నాయి కాబట్టి, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువగా ఇన్వాల్వ్ అయింది కాబట్టి త్వరితగతిన తీర్పులు రాబోతున్నాయి, త్వరితగతిన న్యాయం జరిగిపోతుంది. దానికి ఉదాహరణే రాహుల్ గాంధీ కేసు. మీరు ఎప్పుడైనా ఇంతకుముందు గతంలో విన్నారా? ఒక ఇందిరాగాంధీ ఎలక్షన్స్ అప్పుడు తప్ప ఇంత తొందరగా ఇంత చిన్న విషయంలో డిస్క్వాలిఫై చేసే పరిస్థితికి కేసు వెళ్ళటం. ఇన్ఫ్యాక్ట్ అన్ని కేసుల్లో కూడా డైలీ అడ్జమెంట్స్ చేస్తూ, అంటే ఈ రోజు నుంచి రేపటి కేస్తూ, రేపటి నుంచి ఎల్లుండి కేస్తూ తీర్పులు ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చారు. అదే ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్లో కూడా. నేను ఈరోజు విన్నది ఒక మన వివేకానంద గారి మర్డర్ కేసులో ఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేసేసారు. ఈయన్ని బదిలీ చేయండి, చాలా డిలే చేశాడు, అది దాని యొక్క లీగల్ కాన్సిక్వెన్సెస్ కరెక్ట్గా రిపోర్ట్ చేయలేదని. సో కోర్ట్ ఈజ్ వెరీ కాషియస్. కోర్ట్స్ ఆర్ పాసింగ్ డే టు డే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ప్రొటెక్టింగ్ ద ఫెయిర్ ట్రయల్, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్. సో దీంట్లో కూడా మంచిగా ఇన్వెస్టిగేషన్ జరిగి కల్ప్రిట్స్ బయటకు వచ్చి ఆ డబ్బు రికవరీ అయ్యి ప్రజలకి న్యాయం జరగద్దని ఆశిస్తాం. ఎస్ సార్. కానీ ఇప్పుడు ఈ 3 వారాల పాటు ఏదైతే వాయిదా వేసారో సార్, ఇప్పుడు కవిత విచారణకు సంబంధించి ఒకవేళ నిజంగానే అక్కడ ఏదన్నా దొరికితే ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, రీజన్ టు బిలీవ్ దట్ దే కమిటెడ్ ద అఫెన్స్. ఇది ముఖ్యం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఏ ఆఫీసర్ అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడో అప్పుడు దాకా వచ్చినటువంటి స్టేట్మెంట్స్ ప్లస్ ఎవిడెన్స్ 3 రకాలు: డాక్యుమెంటరీ, ఎక్స్పర్ట్స్ ఎవిడెన్స్, లీగల్ ఒపీనియన్స్, ఇవన్నీ తీసుకొని ఈ మస్ట్ ప్రూవ్ బై రికార్డింగ్ రీజన్స్. మామూలుగా మిగతా కేసుల్లాగా రిమాండ్ రిపోర్ట్ కాదండి ఇది. అక్కడ రిమాండ్ రిపోర్ట్లో ఏం చేస్తారంటే ఇలా స్టేట్మెంట్ ఇచ్చాడని రాయడానికి ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తుంటే అడిషనల్గా ట్రూత్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా నేను బిలీవ్ చేస్తున్నాను. సో వాళ్ళు ఇచ్చిన ఫోన్లు మీరు ఇచ్చాము, అవి టాలీ కావడం లేదు, లేకపోతే టాలీ అయినాయి, అలాంటి రీజన్స్ అన్నీ రాసుకొని ఈ రీజన్స్ మీద బేస్ చేసుకొని నేను బిలీవ్ చేస్తున్నాను ఈ పర్టికులర్ వ్యక్తి నేరం చేశారు, అప్పుడు వెంటనే అరెస్ట్. ఈ కేసుకి కానీ లేదంటే విచారణకు కానీ అట్లా ఎట్లాంటి సంబంధం అసలు ఈ కేసుకి విచారణకి ప్రస్తుతానికి ఏం సంబంధం లేదు, ఎందుకంటే ఎటువంటి ఇంటర్మ్ ఆర్డర్స్ అనేది ఇవ్వలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.